హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉండాలని, ఉండటానికి ట్రై చేస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు విషయం ఏమిటంటే, నాకు ఎప్పటినుంచో విద్యారంగం, చదువు గురించి కొన్ని నా అభిప్రాయాలు ఉన్నాయి. అవి మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అది తప్పో ఒప్పో మీరు నిర్ణయించి నాకు కామెంట్ రూపంలో పెడితే నా అభిప్రాయాలు తప్ప ఒప్ప అనేది నేను కూడా నిర్ణయించుకుంటాను. నాది 10th క్లాస్ 1992 నుంచి 93 బ్యాచ్. మేము చదువుకునే రోజుల్లో 5th క్లాస్ పాస్ అయితేనే 6థ్కి హై స్కూల్లో మేము ఎంటర్ అయ్యేవాళ్ళం. మాకు హై స్కూల్లో సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక 30 రూపాయల ఫీజు ఉండేది, గవర్నమెంట్ ఫీజు. అవి కట్టడానికే మేము ఇంట్లో వాళ్ళని బతిలాడుకొని వాళ్ళు ఇచ్చి ఇవ్వక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సంవత్సరానికి 30 రూపాయలు. అలాగే 6th ఎట్టగడ చదివి 7థ్కి వచ్చేవాళ్ళం. 7th పాస్ అవుతేనే 8th క్లాస్లో జాయిన్, లేదంటే 7th ఆగిపోయేవాళ్ళు. మా బ్యాచ్లు చాలామంది 7th తప్పి ఏదో పని, పంచర్ల కుట్టుకో, కరెంటు పనికో, లేదా చెక్క పనికనో, లేదంటే టాపీ పనికో, లేదా వ్యవసాయానికో వెళ్ళిపోయేవాళ్ళు. మేము ఎట్టగట్ట పాస్ అయ్యి 7th, 8th, 9th, 10థ్కి వచ్చాం. మాది 92, 93 బ్యాచ్లో. మేము దగ్గర 130 మంది, 120 మంది ఉంటే, మా హై స్కూల్ చరిత్రలో, క్రోసూరు హై స్కూల్ చరిత్రలో మా అంత తప్పిన బ్యాచ్ అయితే ఎవరు లేరు. అంతమంది తప్పాం మేము. మా బ్యాచ్ తప్పాము. తప్పిన మొత్తం మాలాగే పాల కేంద్రమో, లేకపోతే కిరాణా కొట్టో, లేకపోతే గుడ్ల కొట్టో, లేదా చెక్క పని, టాపీ పని వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు ఇటు వెళ్ళిపోయారు. మళ్ళీ కొంతమంది జాబ్ హోల్డర్స్ అయ్యారు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎల్కేజీకి 10,000, 15,000, 20,000, ₹1,00,000 ఫీజులు. ఎంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాం. వాస్తవంగా 5th పాస్ అవ్వాల్సిన పని లేదు, 7th పాస్ అవ్వాల్సిన పని లేదు. 10th వరకు వెళ్ళిపోతున్నారు చదువుకుంటా, ఫీజులు కట్టుకుంటున్నారు, లక్షలు లక్షలు. 10th క్లాస్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో 10th క్లాస్ కూడా చివరికి ఎట్టయిందంటే, టీచర్లే వాటికి మన పబ్లిక్ పరీక్షల్లో వాళ్ళే ఆన్సర్లు చెప్పి వాళ్ళే పాస్ చేయించే పరిస్థితి వచ్చింది. ఎంత దారుణం అంటే, టాలెంట్ ఉన్నవాడు లేనివాడు అందరూ పాస్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కడు ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్. లక్షల మంది చదువుకుంటున్నారు, పాస్ అవుతున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు, లేదా ఇంకో కోర్సులోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మా టైంలో తప్పిన వాళ్ళందరూ ఏదో పనికి నేర్చుకున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ఉండేవాడు, ఏదో విధంగా బతికాము మేము. ఇప్పుడున్న జనరేషన్లో చదువు లేకపోతే ఎందుకు పనికి రారు అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయారు. అంటే చదువే అసలుగా అది ఉంటేనే మనం బతుకుతాం, లేదంటే ఎందుకు వేస్ట్ అనే పరిస్థితికి మనల్ని ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు అలా మార్చారు. మనం చదువు లేకపోతే దేనికి పనికిరాం. మనం చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచిగా బతకాలి అనేది కాన్సెప్ట్. అంటే చదువుకున్న వాళ్ళే మంచిగా పోతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు బాగా లేరని చెప్పిన కాన్సెప్ట్ ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో నాటుకొని పోయింది. ఆ విధంగా ఎంతమంది ప్రతి ఒక్కళ్ళు ఇంటర్మీడియట్, ఇంజనీరింగు, లేకపోతే ఇంకో కోర్సులు చేస్తున్నారు. ఎంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు? సరే, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు మనకి. సరే, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. మరి మనం ఎల్కేజీ నుంచే వేలు ఫీజులు కట్టి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి సంవత్సరానికి 2-3 లక్షల ఫీజు, ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి లక్షల్లో ఫీజులు కట్టి చదివిస్తున్నాం. నెక్స్ట్ ఏంది? ఉద్యోగాలు లేవు. మరి ఇంజనీరింగ్ చదివేవాడు ఉద్యోగాలు లేవుగా, మరి ఏం చేయగలుగుతాడు? ఇప్పుడున్న పరిస్థితులు వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అసలు వ్యాపారాలు చేసేంత ఓర్పు, ఓపిక ఇప్పుడున్న విద్యార్థుల మీద ఉందా? లేదు. మరి కష్టపడి పనిచేసే స్టామినా ఉందా అంటే అది లేదు. మరి ఈ జనరేషన్ మొత్తం ఏం చేయాలి? 100లో 95 మంది చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ అంటున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పుకుంటా పోతున్నారు. మరి ఏంది పరిస్థితి? సరే, ఇప్పటికే ఈ విధంగా ఉంది పరిస్థితి. లక్షల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ అయిపోయి. చివరికి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి కూడా గతి లేదు.
అయినా సరే చదువుకోకపోతే భవిష్యత్తు లేదు. చదువుకోవాలి. చివరికి కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా అప్పులు చేసి తమ పిల్లల్ని చదివించుకుంటే, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటే, వాళ్ళు రేపు మనల్ని బాగా చూసుకుంటారు అనే ధోరణిలో అప్పులు చేసేలా చదువుతున్నారు. ఏమిటి నెక్స్ట్? అంటే ఎవ్వరికీ ఆన్సర్ లేని సమాధానం ఇది. ఎట్ట మరి ఈ పరిస్థితికి? సరే ఇప్పుడున్న జనరేషన్ అయినా సరే మరి ఏదో విధంగా మన పిల్లల్ని స్కిల్ డెవలప్మెంట్ నేర్పించుకొని మనం ఒకవేళ ఉద్యోగం వచ్చినా రాకపోయినా మనకి రేపు పొద్దున అనుకుంటే లేదు. ప్రతి ఒక్కళ్ళు జనరేషన్ మారిపోయింది. పిల్లల్ని చదివియాలి. అప్పులు చేసి చదివియాలి. మరి నీ భవిష్యత్తుని ఆలోచించుకున్నావు ఈ రోజన్నా? అప్పులు చేసి చదివిస్తున్నావు బాగానే ఉంది. మరి చదువుకున్నోడు ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగాలు లేక ఇంజనీరింగ్ అయిపోయి లేకపోతే ఇంకో వేరే కోర్సులు అయిపోయి ఇంట్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారంటే కొన్ని లక్షల మంది పిల్లలు ఉన్నారు. వాడు భవిష్యత్తు బాగుండిద్దని వాస్తవంగా నా బోటోడు కూడా నా స్టేజ్కి మించి కేఎల్ఈలో సంవత్సరానికి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ మీద 15-16 లక్షలు ఖర్చు పెట్టి చదివించాం. అప్పులు చేశాను సరే. మరి కేఎల్ఈలు చదివిస్తే జాబ్ గ్యారెంటీ అని చెప్పని అప్పుడు మాకు చెప్పారు. ఇవాళ కేఎల్ఈలు చదివించిన జాబులు లేవు, ఏడ చదివించిన జాబులు లేవు. మరి ఇప్పటికీ ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా మా పిల్లలు మంచి స్కూల్ చదివేయాలి, ₹1,00,000 ఫీజు అయినా పర్లేదు అని చెప్పని ఇప్పటికీ అదే ధోరణిలో ఉన్నారు. మరి చదువుకొని ఏం చేయాలనేది మాత్రం క్వశ్చన్ మార్క్. మరి దీనికైనా మీకాడ సమాధానం ఉందా? చదివిద్దాం. మనం చదువుకోకపోతే భవిష్యత్తు లేదని మీరే చెప్తున్నారు. అందరం అప్పులు చేసి ఆస్తులైన అమ్ముకొని మన పిల్లల్ని చదివిద్దాం. తర్వాత ఏంది? దీనికి గవర్నమెంట్ కాడ కానీ విద్యావంతుల కాడ కానీ అపర మేధావులు చాలామంది ఉన్నారు చదువుకొని. మీరు చెప్పండి సమాధానం. చదువుకున్న యువత ఏం చేయాలి? అప్పులు చేసి నా బొట్లు ఈ తల్లిదండ్రులు చదివిస్తాం పిల్లల్ని. మరి వాళ్ళు ఏం చేయాలి? ఒక 25 సంవత్సరాలు వచ్చిందాక చదువుకొని ఉన్నవాడు ఏం చేయగలుగుతాడు? కష్టపడి పని చేయగలుగుతాడా? చేయలేడు. మరి వ్యాపారం చేయగలుగుతాడా? వాడికి అంత స్కిల్ డెవలప్మెంట్ ఉండదు. మరి ఉద్యోగం, ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్నాళ్ళు ఈ ధోరణి? మార్పు రాదా? సరే మేధావులు, విద్యావంతులు, గవర్నమెంట్ వారు ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నవారు నా దానికి సమాధానం చెప్పండి. పిల్లలను చదివేయాలి, అభివృద్ధి చెందాలని చెప్పనేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. విద్య కోసం చాలా ఖర్చు పెడుతుంది. చదివిస్తున్నారు ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి? జాబ్ రావట్లేదు, జాబులు లేవు. ఈ సంగతి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. వీళ్ళు ఏం చేయాలి? చదువుకున్న యువత ఏం చేయాలి? మీరు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.